రోజు దుర్యోధనుడు విహారానికి తన తమ్ముళ్లను వెంటబెట్టుకుని హిడింబవనానికి వెళ్తాడు. రాక రాక తన బంధువులు తాను ఉండే ప్రాంతానికి వచ్చారు కాబట్టి హిడింబి తన ఆతిథ్యాన్ని స్వీకరించమని కోరడంతో దుర్యోధనుడు ఆహ్వానాన్ని అంగీకరించి తన తమ్ముళ్లతో కలిసి హిడింబి ఇంటికి వెళ్తాడు. దుర్యోధనుడు భోజనానికి ముందు తన పరాక్రమం గురించి, తన తమ్ముళ్ళు పరాక్రమం గురించి గొప్పగా చెబుతూ భీముడు తన కాలి గోటికి కూడా సరిపోడని అనడంతో హిడింబి దుర్యోధనుడు చెప్పిందంతా ఓపికగా విని మరుదుల్ని భోజనానికి పిలిచి తాను తయారు చేసిన బిందు పదార్థాలన్నింటినీ పళ్ళెంలో వడ్డించి పక్కనే ఓ గిన్నెలో నువ్వులు కూడా ఉంచింది. గిన్నెలో నువ్వుల్ని గమనించిన దుర్యోధనుడు ఇవి ఎందుకని హిడింబిని ప్రశ్నించడంతో తాము నెయ్యికి బదులుగా నువ్వుల నుండి నూనె పిండుకుని దాన్ని ఉపయోగిస్తామని, భీముడు అక్కడికి ఎప్పుడు వచ్చినా అలాగే తింటాడని హిడింబి చెప్పడంతో దుర్యోధనుడు నువ్వుల నుండి నూనె పిండడానికి ప్రయత్నిస్తాడు. కాని ఒక్క చుక్క నూనె రాకపోవడం చూసిన హిడింబి దుర్యోధనుడి కుడిపిడికిల్ని తన చేతితో గట్టిగా ఒడిసి పట్టడంతో నువ్వుల నుండి నూనె రావడంతో పాటు దుర్యోధనుడి చేతి నుండి కూడా రక్తం కారుతుంది. దాంతో దుర్యోధనుడు ముందు భీముడు గురించి హిడింబతో అన్న మాటలకు సిగ్గుపడి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఈ స్టోరీ మీకు నచ్చితే జై భీమసేన అని కామెంట్ చేయండి.